కొత్తగా పెళ్ళైన ఆడవాళ్ళు కానివ్వండి, ఫర్ ఎనీ గివెన్ రీజన్ వాళ్ళు ప్రెగ్నెన్సీ వద్దనుకున్నప్పుడు కొన్ని పిల్స్ యూస్ చేస్తారు. యూజ్ దిస్ ఓసిపీస్, ఓరల్ కాంట్రసెప్టివ్ పిల్స్ అంటాం కదా. అవి యూస్ చేసి కొన్నాళ్ళు ప్రెగ్నెన్సీ రావాలి అని దే స్టాప్ ఇట్. ఆ టైంలో ఎప్పుడైతే ప్రెగ్నెంట్ అవ్వాలో ఒక 3 months యూస్ చేసో, పెళ్ళైన కొత్తలో 1 year యూస్ చేసో, ఆఫ్టర్ దాట్ వెన్ యూ ఆర్ ట్రైంగ్ టు కన్సీవ్ అప్పుడు ఆపేస్తారు కదా. ఫ్రమ్ దేర్ ద హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ యాక్చువల్లీ స్టార్ట్స్. సో పోస్ట్ పిల్ పీసీఓఎస్ అంటాము. అక్కడ ఫర్టిలిటీ ఇష్యూస్ వస్తాయి, లేదా స్కాంటీ ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ ఈస్ట్రోజన్ ఉండొచ్చు బాడీలో. Hi, welcome to KC Talks. In the series of podcasts on nutrition that we're having with functional nutritionist Vinisha Garu, today we will be dwelling into PCOS, PCOD and female hormones. Hi Vinisha. హలో కేసీ. ఎలా ఉన్నారు? ఆల్ గుడ్. So how is life going on? ఆల్ గుడ్. చాలా హెక్టికా? హెక్టిక్ యా ఉంటుంది. సో ఇవాళ టాపిక్ అయిన PCOD, PCOS అండ్ ఫీమేల్ హార్మోన్స్. యా. సో దీని మీద వీ వాంట్ టు అండర్స్టాండ్ అసలు ఒక ఫంక్షనల్ న్యూట్రిషనిస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాట్ ఈస్ PCOD, PCOS? పేర్లు రెండు డిఫరెంట్ అయి ఉండొచ్చు. ఈ రెండు ఎప్పుడు కూడా కాంట్రవర్షియలే. PCOS, PCOD సేమా కాదా అన్నది ఇట్స్ ఎ కాంట్రవర్షియల్ టాపిక్. కొంతమంది గైనాక్స్ అవునంటారు, రెండు ఒకటే అంటారు. కొంతమంది రెండు సేమ్ కాదు, ఒకటి డిసీజ్ ఒకటి సిండ్రోమ్ అంటారు. బట్ నేను ఒక సీనియర్ గైనకాలజిస్ట్ని అడిగినప్పుడు హెర్ ఆన్సర్ ఈజ్ లైక్, ఒక డెకేడ్ క్రితం PCOD ఈజ్ అంత కామన్ కాదు. ఉండేది 100 members ఒక 10 ఆడవాళ్ళల్లో కనిపించేది. ఒక 100 విమెన్లో తీసుకుంటే ఒక 10 మంది ఆడవాళ్ళలో కనిపించేది. బట్ ఫ్రమ్ ద లాస్ట్ డెకేడ్ ఇది ఎంత కామన్ అయిపోయిందంటే 10 in 1 or 2 all 3 I can say 10 in 3 has this mild PCOS symptoms. హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వల్ల వచ్చే సిమ్టమ్స్ ఉన్నాయి. కాబట్టి డిసీజ్ అని సైకలాజికల్గా వాళ్ళని ఏదో మీ బాడీకి రోగం ఉంది అని సైకలాజికల్గా వాళ్ళని లో ఫీల్ అయ్యేలాగా చేయకుండా ఓవర్ ఏ పీరియడ్ ఇది PCOS కింద మార్చారు అని నాకు ఒక సీనియర్ గైనకాలజిస్ట్ చెప్పారు. అసలు PCOS అంటే ఏంటి? డెఫినేషన్ వైజ్ ఇట్స్ ఎ పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్. సిండ్రోమ్ అంటే ఏంటంటే ఇప్పుడు ఇరిటబుల్ బాల్ సిండ్రోమ్, PCOS అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్. ఎక్కడైతే మనకి సిండ్రోమ్ అని ఒక లాస్ట్ సఫిక్స్ వస్తుందో అక్కడ క్లస్టర్ ఆఫ్ ఆర్ గ్రూప్ ఆఫ్ సిమ్టమ్స్ అని కలిపి మనము కో ఎగ్జిస్టింగ్గా ఉంటాయి. అవి ఒకటి ఉంటే ఇంకొక 3 కో ఎగ్జిస్టింగ్ ఉంటాయి. సో అలాంటి కండిషన్ని మనము సిండ్రోమ్ అని పిలుస్తూ ఉంటాం. సో PCOSలో కూడా దెర్ ఆర్ క్లస్టర్ ఆఫ్ సిమ్టమ్స్. అంటే మీరు ఒక 4 PCOS ఉన్న ఆడవాళ్ళని అడగండి. ఒకళ్ళకి హిర్సిటిజం అంటే ఫేస్ మీద హెయిర్ గ్రోత్ ఎక్కువ ఉంటుంది, హెయిర్ ఊడిపోతూ స్కాల్ప్ మీద తక్కువ గ్రోత్ ఉంటుంది. ఇంకొకళ్ళకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంటుంది, వెయిట్ అన్కంట్రోల్గా పెరుగుతూ ఉంటారు, పీరియడ్స్ అబ్నార్మాలిటీస్ ఉంటాయి, స్కాంటీ పీరియడ్స్ ఉంటాయి. ఇంకొకరికి పెయిన్ఫుల్ పీరియడ్స్ ఉంటాయి. ఇంకొకళ్ళకి హెవీ బ్లీడింగ్ ఉంటుంది, సన్నగానే ఉంటారు బట్ చాలా హెవీ బ్లీడింగ్ ఉండదు. ఇంకొకళ్ళని చూసుకుంటే ఓవ్యులేషన్ జరగదు, అంటే ఇన్ఫర్టిలిటీ ఉంటుంది. సో PCOS అని ఎవరికైనా మీకు ఒక ఆడవాళ్ళలో మీకు PCOS ఉంది అని చెప్తే వాట్ ఆర్ ద టైప్ ఆఫ్ PCOS అన్నది వాళ్ళకి అర్థం కావాలి. ఎప్పుడు డాక్టర్ హాస్పిటల్కి వెళ్ళినా లేదా ఒక జనరల్గా ఎవరు మాట్లాడుకున్నా నాకు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంది, PCOS ఉంది అంటారు. అసలు ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఎన్ని హార్మోన్స్ ఉన్నాయి, ఏది ఇంబ్యాలెన్స్ అయితే వాట్ కేటగరైజ్ వాట్ టైప్ ఆఫ్ PCOS యూ ఫాల్ అండర్ అన్నది ఎంతమందికి ఐడియా ఉంది అన్నది నాకు తెలియదు. అంటే దేర్ టైప్స్ ఆఫ్ PCOS అయితే ఎస్ ఉన్నాయి. సో ఇప్పుడు మీరు చెప్పిన వివేనా టైప్స్? టైప్స్ ఆఫ్ PCOSలో ఫస్ట్ ఇన్సులిన్ రెసిస్టెంట్ PCOS అంటాము. దిస్ ఈస్ ద మోస్ట్ కామన్లీ సీన్. సో టీనేజర్స్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది మనం తినే డైటరీ హ్యాబిట్స్ అండ్ లైఫ్ స్టైల్ బేస్ మీద ఉంటుంది ఇది మోస్ట్లీ. సో ఎవరైతే తినాల్సిన కార్బోహైడ్రేట్స్ కన్నా ఎక్కువ తింటారో, సెడెంటరీ లైఫ్ స్టైల్ లీడ్ చేస్తూ ఉంటారో అండ్ యూ డోంట్ స్లీప్ ప్రాపర్లీ, అప్పుడు మీ ఇన్సులిన్ ప్రొడక్షన్ ఎక్కువ అవుతుంది. నార్మల్ లెవెల్స్ కన్నా క్లోజ్ టు ద అప్పర్ నార్మల్ కానివ్వండి, హై అమౌంట్ ఆఫ్ ఇన్సులిన్స్ ఉంటాయి వాళ్ళ దాంట్లో అండ్ దే రీచ్ టు అన్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఫేజ్. అక్కడి నుంచి మీ బాడీ వెయిట్ పుట్ ఆన్ అవ్వడము, పాలిసిస్టిక్ ఓవరీస్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్న వాళ్ళలో మీరు ప్రీ డయాబెటిక్ ఉంటారు, కొలెస్ట్రాల్స్ ఎక్కువ ఉంటాయి, ఫ్యాటీ లివర్ ఉంటుంది అండ్
కార్బ్ సెన్సిటివిటీ తక్కువ ఉంటుంది, ఇన్సులిన్ సెన్సిటివిటీ తక్కువ ఉంటుంది, రెసిస్టెన్స్ ఉంటుంది. దిస్ ఫాల్ అండర్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ విచ్ వీ కామన్లీ సీన్ ఇన్ మోస్ట్ ఆఫ్ ద విమెన్ హూ ఫాల్స్ అండర్ కేటగిరీ ఆఫ్ పీసీఓఎస్. ఇది ఫస్ట్ టైప్. సెకండ్ టైప్ ఈజ్ పోస్ట్ పిల్ పీసీఓఎస్ అంటాం. అంటే కొత్తగా పెళ్ళైన ఆడవాళ్ళు కానివ్వండి, ఫర్ ఎనీ గివెన్ రీజన్ వాళ్ళు ప్రెగ్నెన్సీ వద్దనుకున్నప్పుడు కొన్ని పిల్స్ యూస్ చేస్తారు. యూ యూజ్ దిస్ ఓసిపీస్, ఓరల్ కాంట్రసెప్టివ్ పిల్స్ అంటాం కదా. అవి యూస్ చేసి కొన్నాళ్ళు ప్రెగ్నెన్సీ రావాలి అని దే స్టాప్ ఇట్. ఆ టైంలో ఎప్పుడైతే ప్రెగ్నెంట్ అవ్వాలో ఒక 3 months యూస్ చేసో, పెళ్ళైన కొత్తలో 1 year యూస్ చేసో, ఆఫ్టర్ దాట్ వెన్ యూ ఆర్ ట్రైన్ టు కన్సీవ్ అప్పుడు ఆపేస్తారు కదా. ఫ్రమ్ దేర్ ద హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ యాక్చువల్లీ స్టార్ట్స్. సో పోస్ట్ పిల్ పీసీఓఎస్ అంటాము. అక్కడ ఫర్టిలిటీ ఇష్యూస్ వస్తాయి, లేదా స్కాంటీ ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ ఈస్ట్రోజన్ ఉండొచ్చు బాడీలో. దాట్ ఈస్ ఏ టైప్ ఆఫ్ సెకండ్ టైప్ ఆఫ్ పీసీఓఎస్. అంటే ఫర్ అన్ ఇన్ఫర్మేషన్, కాంట్రసెప్టివ్ పిల్స్ ఆర్ హార్మ్ఫుల్ అయితే? హార్మ్ఫుల్ అంటే అది లైఫ్ థ్రెటనింగ్ ఏం కాదు. లైఫ్ థ్రెటనింగ్ కాదు, బట్ డెఫినెట్లీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కి అయితే తోడ్పడుతుంది కదా. డెఫినెట్లీ దే ప్లే. అండ్ ఫర్టిలిటీ రేపొద్దున మనం కిడ్స్కి వెళ్ళినప్పుడు కూడా ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఇంప్లికేషన్. I have seen like yes, people coming with post pill PCOS మనం చూసాము. నిన్న కూడా I took a consultation, సేమ్ కేస్. ఇలాగే ఇదేంటి కిడ్స్ వద్దనుకొని షీ బీన్ ఆన్ పిల్స్ ఫర్ అన్ ఇయర్. అక్కడ నుంచి ఎంత ట్రై చేసినా షీ ఈస్ నాట్ గెటింగ్ ప్రెగ్నెంట్. ఎక్సెస్ బ్లీడింగ్ ఉంది, బాగా ఎక్సెస్ బ్లీడింగ్ ఉంది. సో నౌ ఇట్ టర్న్స్ ఇంటూ ఇన్ఫెర్టిలిటీ. ఒక్కొక్క కేసు చాలా డిఫరెంట్గా వెళ్ళిపోతుంది. కనీసం కాంట్రసెప్టివ్ పిల్ మీద ఒక కాషన్ అన్న రాస్తారా వినేష? ఐ హ్యావెంట్ సీన్, బట్ గైనకాలజిస్ట్ షుడ్ ఎడ్యుకేట్. వాళ్ళు ఎడ్యుకేట్ చేస్తారు. కొన్నిసార్లు ఇట్స్ లైక్ మిస్కమ్యూనికేషన్. వాళ్ళు ఒక 1 month వాడమంటే వీళ్ళు 3 months వాడేయడము. పోనీ 3 monthsలో ఆపేసేయండి అని చెప్తే కనుక దే కంటిన్యూ. సో ల్యాక్ ఆఫ్ కమ్యూనికేషన్ అవ్వచ్చు, ల్యాక్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అవ్వచ్చు, ఫర్ ఎనీ గివెన్ రీజన్. మనం ఇది ఈ రీజన్ వల్లే వాళ్ళు ఇలా చేశారని చెప్పడానికి ఇట్స్ సబ్జెక్టివ్. సో దిస్ ఇస్ సెకండ్ టైప్ ఈస్ పోస్ట్ పిల్ పీసీఓఎస్ అనొచ్చు. థర్డ్ ఈజ్ ఆండ్రోజన్ పీసీఓఎస్. అంటే వీళ్ళలో మేల్ హార్మోన్స్ ఎక్కువ ఉంటాయి. ఎడ్రినల్ గ్లాండ్కి సంబంధించింది మేల్ హార్మోన్స్ ఎక్కువ ఉంటాయి. ఉండాల్సిన టెస్టోస్టిరోన్ కన్నా ఎక్కువ లెవెల్ ఉండడం వల్ల వాళ్ళకి ఇలాగా ఇంతకు చెప్పినట్టు ఎక్సెస్ హెయిర్, బియర్డ్ హెయిర్ కానివ్వండి, లేకపోతే ముస్టాచ్ ఇలా కనిపించడము. అండ్ అలోపీషియా వాళ్ళలో ఎక్కువ కనిపిస్తుంది, హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉంటుంది. దిస్ ఈజ్ ఆండ్రోజన్ పీసీఓఎస్ అంటాం. ఈ ఆండ్రోజన్ పీసీఓఎస్ ఉన్న ఆడవాళ్ళల్లో మనం కొంచెం మేల్ ట్రేట్స్ చూస్తామా? అలా ఏం ఉండకపోవచ్చు, ఐ డోంట్ నో. మాస్కులిన్ గా ఆలోచించడం, బాగా రేషనల్ గా ఉండటం, అంత ఎమోషనల్ గా ఉండలేకపోవడం, ఇట్లాంటివి ఉంటాయి. అంటే అడ్డం వస్తుందని అన్నారు కాబట్టి ఐ జస్ట్ గాట్ ఎ డౌట్. ఇది చాలా నారో డౌన్ చేసి ఒక మైక్రోస్కోపిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే మన జెండర్ డిసైడ్ చేసేది ఈస్ట్రోజన్ ఆర్గాన్స్ జెండర్ని డిసైడ్ చేస్తే, బట్ మీ సెక్షువాలిటీ ఎప్పుడూ కూడా మీ ఈస్ట్రోజన్ మీద, టెస్టోస్టిరోన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో సెక్షువల్లీ వాట్ యువర్ బాడీ ఈస్ ప్రొడ్యూసింగ్ మోర్, మేబీ మీ బిహేవియర్ అలా చేంజ్ అవ్వచ్చు. సో మనకి పిల్లలు మెచ్యూర్ ఏజ్ వచ్చేదాకా 13 జెండర్, మీ జెండర్ ఏంటి అని అడుగుతాం. తర్వాత దెన్ యూ టాక్ అబౌట్ సెక్షువాలిటీ. ఆర్ యూ లైక్ అట్రాక్టెడ్ టువర్డ్స్ మేల్? ఇప్పుడు నేను ఫీమేల్, am I attracted towards male or am I attracted towards female? This could be because of your imbalances in the hormones. So మగవాళ్ళల్లో ఆడ టోన్ కనిపిస్తుంది. సో దే సెక్షువాలిటీ కుడ్ బి డిఫరెంట్. నేను మళ్ళీ జనరలైజ్ చేసి చెప్పట్లేదు, ఇట్స్ సబ్జెక్టివ్. ఇట్ కుడ్ బి డిఫరెంట్. సో యు ఆర్ హై ఆన్ ఈస్ట్రోజన్స్. అప్పుడు మీకు మేల్లో కూడా యూ సీ దీస్ మేల్ బూబ్స్, which is estrogen dominant body. Man boobs anta estrogen dominance వల్ల వచ్చేది dominant body ఉంటుంది. సో man boobs అన్నది estrogen dominant body. ఫస్ట్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంటుంది వాళ్ళల్లో, along with estrogen dominance, impaired estrogen ఉంటుంది. సో వాళ్ళల్లో man boobs చూస్తాం మనం. ఓకే, సో ఇది థర్డ్. తర్వాత ఇంకా సో androgen is a third. Fourth is inflammatory PCOS. అంటే పీరియడ్స్ వచ్చినప్పుడు అందరికీ పెయిన్ఫుల్, కొద్దిగా లెవెల్ ఆఫ్ టాలరబుల్ పెయిన్ ఉంటుంది. బట్ ఇదే పెయిన్ అన్బేరబుల్ లెవెల్లో వెళ్ళిపోయినప్పుడు ఎండోమెట్రియాసిస్, ఇన్ఫ్లమేటరీ కండిషన్ ఉంటుంది. ఎండోమెట్రియాసిస్ అంటారు. వాళ్ళకి పీరియడ్స్ అప్పుడు విపరీతంగా పెయిన్ ఉంటుంది, లేదా వెన్ ద సెక్షువల్లీ యాక్టివ్ అప్పుడు విపరీతంగా పెయిన్ ఉంటుంది. సో దీస్ ఆర్ ద సైన్స్ ఆఫ్ నాట్ ఏ నార్మల్ పీరియడ్. మీరు ఎండోమెట్రియాసిస్ ఉందేమో అని మీరు చెక్ చేసుకోవాలి. పెల్విక్ ఫ్లోర్ ఇన్ఫ్లమేషన్స్ ఉంటాయి. దిస్ క్యాన్ ఆల్సో లీడ్ టు పీసీఓఎస్. ఎడ్హెషన్స్ అంటాం, అంటే మీ యూటిరైన్ వాల్ ఇంటెస్టైన్స్కి వెళ్ళి ఎడ్హెర్ అయినప్పుడు యూ క్యాన్ గెట్ ఏ పెయిన్ఫుల్
పీరియడ్స్ అండ్ అడ్హెషన్స్ వల్ల కూడా మీకు ఇంబ్యాలెన్స్ ఇన్ ద హార్మోన్స్ జరగచ్చు, విచ్ ఈస్ categorized as an inflammatory PCOS. సో నౌ డస్ ఇట్ మేక్ సెన్స్ లైక్ ఎందుకు కొంతమందికి అంత పెయిన్ఫుల్ పీరియడ్స్ ఉంటాయి, ఎక్కువ గెడ్డాలు మీసాలు అన్వాంటెడ్ హెయిర్ ఎందుకు వస్తుంది, హెయిర్ ఎందుకు ఊడిపోతుంది? సో ఆల్ దీస్ హార్మోన్స్ ఆర్ ఇంటర్ కనెక్టెడ్. అవన్నీ కూడా ఫీడ్బ్యాక్ మెకానిజం మీద డిపెండ్ అయి ఉంటుంది. అంటే పీరియడ్ సైకిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. వాట్ హ్యాపెన్స్ బిట్వీన్ పీరియడ్ టు పీరియడ్ అంటే ఒక విమెన్కి మనకి మెన్స్ట్రల్ సైకిల్ స్టార్ట్ అయినప్పుడు ఒక సైకిల్ అంటాం కదా, ఈ సైకిల్ 21 days నుంచి 38 days దాకా నార్మల్. మీకు ఎవ్రీ 38th day మీకు మెన్స్ట్రల్ సైకిల్ స్టార్ట్ అవ్వచ్చు. కొంతమంది ఆడవాళ్ళలో ఎవ్రీ 25th day స్టార్ట్ అవ్వచ్చు, ఎవ్రీ 30th day స్టార్ట్ అవ్వచ్చు. సో ఎనీవేర్ బిట్వీన్ 22 days to 38 days or 40 days ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఎ వన్ సింగిల్ సైకిల్. మరి ఈ సైకిల్ని 4 phases కింద డివైడ్ చేయొచ్చు. ఫేజ్ 1 ఈజ్ మెన్స్ట్రల్ సైకిల్, 1 to 7 days ఉంటుంది, లేదా 3 to 7 days ఉంటుంది. సో ఫస్ట్ 7 days ఆఫ్ యువర్ మెన్స్ట్రల్ సైకిల్ ఈజ్ కాల్డ్ యాజ్ మెన్స్ట్రేషన్ పీరియడ్. సో అప్పుడు హార్మోన్స్ అన్నీ లోగా ఉంటాయి, ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ లోగా ఉంటుంది. సో ఆడవాళ్ళ మూడ్ కూడా చాలా ఇరిటబుల్గా, కొంచెం లో ఆన్ ఎనర్జీస్ లాగా ఉంటుంది, రెస్టింగ్ ఫేజ్లో కావాల్సి వస్తుంది. సో యువర్ బాడీ ఈజ్ ఆస్కింగ్ ఫర్ ఎ రెస్టింగ్ ఫేజ్, దట్ ఈస్ ఎ మెన్స్ట్రల్ ఫేజ్ బికాస్ యు ఆర్ లెట్ గోయింగ్ ఆఫ్ ఎవ్రీథింగ్ విచ్ యు ఆర్ హోల్డింగ్ ఆన్ టు. అది డ్రైనింగ్ ఫేజ్ లాగా మనం అనుకోవచ్చు. దీని తర్వాత ఏంటి, అసలు మెన్స్ట్రల్ ఫేజ్ ఈజ్ ప్రిపరేషన్ టు వెల్కమ్ ఏ బేబీ. సో ఆ ఫీమేల్ బాడీ ప్రతి సైకిల్లో ఒక బేబీ వస్తుందేమో అని ఎక్స్పెక్ట్ చేస్తుంది, ఆ కన్సెప్షన్ అవుతుంది అని ఎక్స్పెక్ట్ చేస్తూ ప్రిపరేషనే దీన్ని మనం మెన్స్ట్రల్ సైకిల్ అంటాం. ఇట్స్ అ బ్యూటిఫుల్ ఫేజ్. బ్యూటిఫుల్ థింగ్ అబౌట్ ఉమెన్ బాడీ ఈస్ ఇట్ ప్రిపేర్స్ ఇట్స్ బాడీ టు వెల్కమ్ ఏ న్యూ లైఫ్ ఎవ్రీ మంత్. దట్స్ హౌ ఎ ఉమెన్ బాడీ ఈజ్ సపోజ్ టు ఫంక్షన్. సో సెకండ్ ఫేజ్లో ఏంటి, మీకు మెన్స్ట్రేషన్ అయిపోయింది, నౌ ఇట్స్ ఎ న్యూ లైఫ్ ఇన్ టు ద ప్లే. ఇప్పుడు రావాలి. సో ఎలా వెల్కమ్ చెప్తాం మనం, సో స్టిమ్యులేట్ చేయాలి. ఆడవాళ్ళ ఓవరీస్లో ఫాలికల్స్ ఉంటాయి, ఫాలికల్స్లో ఎగ్స్ ఉంటాయి. మరి దీన్ని స్టిమ్యులేట్ చేయాలి, ఆ ఎగ్ని రిలీజ్ అవ్వాలని. సో ఆ స్టిమ్యులేషన్ ఫేజ్ మనం ఫాలిక్యులర్ స్టిమ్యులేటింగ్ ఫేజ్ అంటాం. ఓకే. సో ఓవరీస్లో ఫాలికల్స్ ఉంటాయి, ఆ ఫాలికల్స్ లోపల చిన్న చిన్న ఎగ్స్ ఉంటాయి. ఒక ఎగ్ రిలీజ్ అయ్యి యూట్రస్ దాకా రావాలంటే ఫస్ట్ ఆ ఫాలికల్ని బ్రేక్ చేసేలాగా ఫాలిక్యులర్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ఉంటుంది, ఇట్ హ్యాస్ టు బ్రేక్ డౌన్. అది ఫాలిక్యులర్ ఫేజ్ అంటాం. ఈ ఫేజ్ చాలా అప్పుడప్పుడే ఈస్ట్రోజన్ పెరుగుతూ ఉంటుంది. సో మెన్స్ట్రల్ సైకిల్ అయిపోతుంది, నెక్స్ట్ ఈజ్ ఫాలిక్యులర్ ఫేజ్. ఈస్ట్రోజన్ లెవెల్స్ స్లోగా స్టార్ట్ అవుతూ ఉంటాయి, వేర్ ఏ ఉమెన్ స్టార్ట్ ఫీలింగ్ గుడ్ అండ్ ఫ్రెష్. సో అది ఒక 7 to 14 days అనుకుంటాం ఫాలిక్యులర్ ఫేజ్. ఈ 14th నుంచి 16th day ఈజ్ అ కన్సెప్షన్ ఫేజ్ ఆర్ ఓవ్యులేషన్ ఫేజ్. సో ఎగ్ రిలీజ్ అయ్యి యూటిరస్కి చేరుకునే ఫేజ్ అనమాట ఇది. సో ఈ ఫేజ్లో దిస్ ఈజ్ ద రైట్ టైమ్ టు మేట్ ఇఫ్ యు ఆర్ ప్లానింగ్ ఫర్ ప్రెగ్నెన్సీ ఆర్ టు గెట్ ఫెటైల్ అండ్ కన్సెప్షన్ అవ్వాల్సిన ఫేజ్ అనమాట ఇది. సో ఇది యూటిరస్కి వచ్చినప్పుడు బాడీ ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది, ఓకే ఈ మంత్ ఫర్టైల్ అవుతారేమో వీళ్ళు, కన్సెప్షన్ అవుతుంది, సో లెట్ మీ థికెన్ ద యూటిరస్. ఒక బ్లాంకెట్ తయారు చేసుకొనియండి నన్ను యూటిరస్ చుట్టూ. సో వెన్ ద బేబీ కమ్స్ ఇన్ ఇట్ ఫీల్స్ వార్మ్ అండ్ గుడ్. సో దాన్ని సపోర్ట్ చేస్తుంది. సో దిస్ ఈస్ కాల్డ్ as ovulation phase. ఈ ovulation phase is a very nice phase for a woman టు సీ ఆల్ ద గుడ్నెస్. ఇది ఒక స్ప్రింగ్ సీజన్ లాగా ఉంటుంది అనమాట విమెన్కి. మంచిగా అనిపిస్తూ ఉంటుంది, షీ ఫీల్ గుడ్, షీ వాంట్ టు డ్రెస్ అప్, వేకప్ వెరీ రిఫ్రెషింగ్. అండ్ ఈ ఫాలిక్యులర్ ఫేజ్ నుంచి ఓవ్యులేషన్ ఫేజ్ దాకా ఎనర్జీ లెవెల్స్ చాలా బాగుంటాయి. దిస్ ఇస్ కొంచెం బాగా యుఫోరియాలో ఉంటారా, హ్యాపీగా ఉంటారా? యాక్చువల్లీ ఇట్ మేక్స్ ఎ లాట్ ఆఫ్ డిఫరెన్స్ విచ్ ఐ ఆల్సో ఎక్స్పీరియన్స్. సో ఈ ఫేజ్ చాలా గుడ్ డెసిషన్స్ తీసుకోవడానికి కానివ్వండి, ఇఫ్ యూ వాంట్ టు టేక్ ఎ డెసిషన్ మంచిగా లైక్ డ్రెస్అప్ అవ్వడానికో, లేకపోతే వెన్ యూ వాంట్ టు గో అవుట్ ఫీల్ గుడ్ అబౌట్ యువర్ సెల్ఫ్. సో ప్రపోజ్ చేయడానికి ఇది ఒక మంచి టైమా ఇది? ఒక అబ్బాయి అమ్మాయి ఓవ్యులేషన్ టైం చూసుకొని అమ్మాయికి ప్రపోజ్ చేస్తే పడిపోతుంది అమ్మాయి? దట్ లుక్స్ ఆడ్, కానీ బట్ దిస్ ఈస్ ద ఫేజ్ వేర్ దే ఫీల్ గుడ్ అబౌట్ దెమ్సెల్వ్స్. సో ఓవ్యులేషన్ ఫేజ్. దీని తర్వాత 14 to 16th day is called as ovulation phase అనమాట. ఇక్కడ నుంచి లూటియల్ ఫేజ్. ఇంకా ఇక్కడ ఈ లూటియల్ ఫేజ్లో ఎనర్జీ ఈజ్ అట్ పీక్స్.
ఇక్కడ మీరు స్ట్రెంగ్త్ ట్రైనింగ్ ఎంత వెయిట్ ఇస్తే అంత లిఫ్ట్ చేస్తామన్న స్ట్రెంగ్త్ ఉంటుంది అనమాట. సో దిస్ ఈస్ ద రైట్ టైం టు ఫోకస్ ఆన్ ద స్ట్రెంగ్థనింగ్ ఎక్సర్సైజెస్. అండ్ డెసిషన్ మేకింగ్, మీరు ఒక జాబ్కి చూస్ చేసుకోవాలా లేదా, లేకపోతే మీరు ఒక కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలా లేదా, వితౌట్ ఎనీ ఇమోషన్స్ ఇంపాక్టింగ్ యూ, ఈ లూటియల్ ఫేజ్లో మీరు డెసిషన్స్ మంచిగా తీసుకోవాలి, రేషనల్ డెసిషన్స్ మంచిగా తీసుకో. సో ఈ లూటియల్ ఫేజ్ ఏంటంటే ఇట్స్ ఎక్స్పెక్టింగ్, ఆ యూటిరైన్ వాల్ థిక్ అవుతూ వస్తుంది. బికాస్ నేను ఇప్పుడు ఆ ఓవ్యులేషన్ టైంలో కన్సెప్షన్ జరిగితే ఈ బ్లాంకెట్ లాంటివి యూటిరైన్ వాల్ థిక్ చేసుకొని బేబీని వెల్కమ్ చేసుకోవడానికి ఒక బ్లాంకెట్ తయారు చేసుకుంటాం. నౌ ఇప్పుడు మళ్ళీ అగైన్ ఫర్టిలిటీ జరిగితే ప్రెగ్నెంట్ అవుతారు, దట్స్ జెస్టేషన్లోకి వెళ్ళిపోతారు. ఆ కన్సెప్షన్ జరగలేదు అంటే మళ్ళీ మెన్స్ట్రల్ సైకిల్ స్టార్ట్ అవుతుంది. మెన్స్ట్రల్ సైకిల్ ఏంటి, ఇప్పుడు థికెన్ చేసుకున్న ఈ యూటిరస్ వాల్ ఏదైతే ఉంటుందో దాన్ని నువ్వు నాకు అక్కర్లేదు ఈ నెలకి, యూ గో అవుట్ అని పంపించే ఫేజ్. సో వెన్ యు ఆర్ మెన్స్ట్రేటింగ్ యు ఆర్ షెడ్డింగ్ ద యూటిరస్, ఏదైతే థిక్నెస్ వస్తుందో దాన్ని మీరు షెడ్ చేస్తారు, మ్యూకెస్ వస్తుంది బ్లడ్తో పాటు, అండ్ సమ్ సెల్స్, సమ్ ఇంటెస్టైనల్ వాల్ సెల్స్ కూడా మీరు షెడ్ అవుట్ చేస్తారు. సో నౌ అగైన్ యూ స్టార్ట్ ద ప్రాసెస్ ఆఫ్ మెన్స్ట్రేషన్. సో మొత్తానికి ఒక కంప్లీట్ సైకిల్ చెప్పారు మీరు. 22 days to 38 days ఉంటుంది ఇది అంటున్నారు. ఇది ఒక్కొక్కళ్ళ ఆడవాళ్ళలో ఈ సైకిల్ లెంగ్త్ ఎనీథింగ్ అదే డేకి 1-2 days డిఫరెన్స్లో మీకు వస్తుంది అంటే 21 daysకి వచ్చిన నార్మలే, 25 daysకి వచ్చిన నార్మలే, 30కి వచ్చిన నార్మలే, 38కి వచ్చిన, బట్ ఇట్ షుడ్ బి సేమ్ సైకిల్, సేమ్ లెంగ్త్ ఆఫ్ ద సైకిల్. ఓకే. సో ఇప్పుడు ఈస్ట్రోజన్ ఇలాగా ఏ ఫేజ్లో ఉంటుంది, ప్రొజెస్ట్రాన్ ఏ ఫేజ్లో ఉంటుంది, ఫాలిక్యులర్ స్టిమ్యులేటింగ్. ఇప్పుడు నేను చెప్పాను చూడండి, FSH, LH మీకు అర్థమైంది కదా, ఫాలికల్స్ రిలీజ్ చేయాలి ఓవరీని. సో LH దాన్ని వెళ్ళి ఇంప్లాంట్ చేసుకోవాలి. ఈ రెండు కరెక్ట్గా లేనప్పుడు మీకు ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ వస్తాయి. సో ఓవ్యులేషన్ జరగనప్పుడు ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ వస్తాయి. సో ప్రెగ్నెన్సీని కాపాడుకొని ఆ లాస్ట్ ప్రొజెస్ట్రాన్ ఫేజ్ ఉంటుంది. సో ఆ ప్రెగ్నెన్సీ నిల్చునేలాగా చేసేది ప్రొజెస్ట్రాన్. అసలు ఈ ప్రాసెస్ అన్నిటినీ స్టార్ట్ చేసేది ఎస్ట్రోజన్. సో ఈ 4 ఆర్ ద మదర్ హార్మోన్స్ అని చెప్పుకోవచ్చు. 2 ఆర్ ద మదర్ హార్మోన్స్, ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్ట్రాన్. సపోర్టింగ్ హార్మోన్స్ FSH అండ్ LH అని మనం చెప్పుకోవచ్చు. వీటితో యాక్సెసరీ హార్మోన్స్ అని ముద్దుగా పేరు పెట్టుకోవచ్చు. టెస్టోస్టిరాన్స్, కార్టిజాల్స్, అడ్రినల్ గ్లాండ్ ప్రొడ్యూస్ చేసేవి. ఇన్సులిన్ ఈజ్ ద మేజర్ హార్మోన్. అసలు ఒక పర్సన్కి నాకు PCOS వచ్చింది అనే సంగతి ఎలా తెలుస్తుంది? దీంట్లో రకరకాలు లీన్ టైప్ అంటే నార్మల్ బాడీ వెయిటే ఉంటారు వాళ్ళకి, వాళ్ళ పీరియడ్ సైకిల్ మారుతుంది. మేబీ రావాల్సిన టైంకి పీరియడ్స్ రావు, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అవుతుంది. దట్ ఈజ్ వన్ ఇండికేషన్ దట్ మీకు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉండొచ్చేమో. సెకండ్, ఓవ్యులేషన్ ఫేజ్ మనం చెప్పుకున్నాం చూడండి, ఆ 14th to 16th ఓవ్యులేషన్ ఫేజ్ అని చెప్పుకున్నాం. అప్పుడు స్పాటింగ్ అనిపిస్తూ ఉంటుంది కొంతమందికి. అంటే మిడ్ సైకిల్ ఫేజ్లో ఎప్పుడు స్పాటింగ్ అనిపించకూడదు. ఆ సైకిల్ మిడ్ సైకిల్ ఓవ్యులేషన్ టైం స్పాటింగ్ అనిపిస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు బ్లీడ్ అయ్యి వచ్చి వెళ్ళిపోవడం లాంటివి కనిపిస్తుంది. దాట్ ఇండికేట్స్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్. 3, పెయిన్ఫుల్ పీరియడ్స్ ఉంటాయి. అంటే క్రాంపింగ్ ఎక్కువగా ఉంటుంది వాళ్ళకి, రెగ్యులర్గా ఉండాల్సిన క్రాంప్స్ కన్నా ఎక్కువ క్రాంపింగ్ ఉంటుంది. దాట్ ఆల్సో ఇండికేట్స్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్. 4, హెర్సటిజం, అక్కర్లేని అన్వాంటెడ్ హెయిర్ గ్రోత్ బాగా కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ ఓవర్ యువర్ మౌత్, అప్పర్ లిప్ మీద కానివ్వండి ఇక్కడ, లేదా ఎక్సెస్ యాక్నీ కనిపిస్తూ ఉంటుంది, ఎక్సెస్ హెయిర్ ఫాల్ కనిపిస్తుంది. దట్ ఆల్సో ఇండికేట్స్ ఏ హార్మోనల్ ఇంబ్యాలెన్స్. హెవీ మెన్స్ట్రేషన్ ఉంటుంది, ఉండాల్సిన సైకిల్ కన్నా చాలా లెంగ్దీ సైకిల్స్ ఉంటాయి, లేదా ఉండాల్సిన సైకిల్లోనే యూ స్టిల్ హ్యావ్ 3 to 4 days, 3 to 7 days సైకిలే ఉంటుంది, కానీ ఎక్కువ బ్లీడ్ అవుతుంది. ఆన్ అన్ యావరేజ్ 5 హెవీ బ్లీడ్ కనిపిస్తుంది. దాట్ ఆల్సో ఇండికేట్స్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్. లేదా వెయిట్ బాగా పెరిగిపోతూ ఉంటారు, దాట్ ఇండికేట్స్ ఇన్సులిన్ ఇంబ్యాలెన్సెస్ అని మనం చెప్పుకోవచ్చు. ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఫేజ్లో ఉండ. అండ్ థైరాయిడ్ ఇంబ్యాలెన్సెస్, హైపోథైరాయిడిజంకి ఉన్నప్పుడు PCOS వచ్చేస్తుంది అని కాదు, బట్ ఈ రెండిటికి కామన్ ఫ్యాక్టర్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంటుంది. కాబట్టి హైపోథైరాయిడిజం ఉన్నప్పుడు మీకు స్కాంటీ పీరియడ్స్ కనిపిస్తున్నాయి. అంటే యు ఆర్ మెన్స్ట్రేటింగ్ ఎట్ ద సేమ్ సైకిల్, లెంగ్త్ సైకిల్ అంతా కరెక్ట్గా ఉంది, మీకు 3 to 6 days సైకిల్ ఉంటుంది, కానీ మీ బ్లీడింగ్ సెకండ్ డే కానీ థర్డ్ డే కానీ ఇట్ కంప్లీట్లీ స్కాంటీ అయిపోతుంది. సో స్కాంటిపీ, ఎనీ అబ్నార్మాలిటీస్ యూ సీ ఇన్ ద పీరియడ్స్, అప్పుడు మనం ఇది PCOS ఉండొచ్చేమో అని మనం ఇవాల్యుయేట్ చేసుకోవచ్చు.
లేదా ఎనీ అబ్నార్మాలిటీస్ యూ సీ ఇన్ టర్మ్స్ ఆఫ్ యువర్ స్కిన్, యాక్నీ కానివ్వండి, హెయిర్ కానివ్వండి, దాట్ ఈస్ ద సెకండ్ ఇండికేషన్. అబ్నార్మాలిటీ ఇన్ యువర్ వెయిట్ ఈస్ ద థర్డ్ ఇండికేషన్. అబ్నార్మాలిటీ ఇన్ యువర్ హెయిర్ ఫాల్ ఈస్ ద ఫోర్త్ ఇండికేషన్. ఈ నాలుగిట్లో ఏది ఉన్నా అతనికి పీసీఓడి స్టార్ట్ అయ్యిందని నిర్ధారించుకోవచ్చు. నో, యూ షుడ్ మీట్ ఎ డాక్టర్ ఫస్ట్. కలిసి డాక్టర్తో కలిసిన తర్వాత మనం కంక్లూషన్కి రావచ్చు. ఆ టెస్ట్లన్నీ చేసుకున్న తర్వాత కంక్లూషన్కి రావచ్చు. మనం డయాగ్నోసిస్ అండ్ ట్రీట్మెంట్కి వెళ్ళే ముందు నా ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, అంటే నా బేసిక్ క్వశ్చన్, అసలు ఇది ఎందుకు వస్తుంది ఇవాళ రేపు? గుడ్, ఓకే. PCOS ఎందుకు వస్తుంది? PCOS, ఎనీ మెటబాలిక్ డిజార్డర్ యూ టేక్, ఏ రోగమైనా 4 బేసిక్ ప్రిన్సిపల్స్. మీరు నన్ను ఏ రోగం గురించి అని అడగండి, 4 బేసిక్ ఫండమెంటల్ థింగ్స్ విచ్ వీ హ్యావ్ టు డూ, వీఆర్ నాట్ డూయింగ్. ఒకటి న్యూట్రిషన్ లేదు. సో యు ఆర్ హై ఆన్ షుగర్స్, హై ఆన్ ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్. తర్వాత మీ మీల్ ఎప్పుడు బ్యాలెన్స్డ్గా ఉండదు, ఫైబర్, ప్రోటీన్ ఉండదు, లాట్స్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్. సో పువర్ న్యూట్రిషన్ అండ్ మల్టీవైటమిన్ డెఫిషియన్సీస్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. బి వైటమిన్, జింక్ కానివ్వండి, మీ ఓవ్యులేషన్కి కావాల్సిన వైటమిన్స్, సైకిల్ ప్రాపర్గా జరగాల్సిన వైటమిన్ అండ్ మినరల్ డెఫిషియన్సీస్, ఐరన్ డెఫిషియన్సీ, B12 డెఫిషియన్సీస్, ఇలాగా దెర్ ఇస్ నో ప్రాపర్ న్యూట్రిషన్. సెకండ్, స్లీప్. ఆబ్వియస్లీ ఇప్పుడు ఉన్న టీనేజర్స్ అందరిలో కూడా ఎందుకు ఎర్లీగా PCOS స్టార్ట్ అవుతుంది అంటే, దిస్ ఇస్ స్లీప్ అండ్ స్ట్రెస్. పడుకోవాల్సిన టైంకి పడుకోవట్లేదు, అండ్ ఓవర్ అడిక్షన్ టు ద మొబైల్, అండ్ అక్కర్లేని వాటికి స్ట్రెస్ తీసుకుంటున్నారు. సో that small things also, like you're being more anxious about. Stress plays a second role and sleep is the third one. Fourth is sedentary lifestyle. Exercise, నేను గట్టిగా నమ్మేది, దేర్ ఇస్ నథింగ్ ఇన్ దిస్ వరల్డ్ ఎక్సర్సైజ్ అండ్ న్యూట్రిషన్ కాంట్ ఫిక్స్. సో ఈ 4 ఫ్యాక్టర్స్. అండ్ ఇప్పుడు వచ్చిన కొత్త కల్చర్, స్టార్బక్స్ ఈజ్ నాట్ ఏ కాఫీ షాప్, కానే కాదు, ఇట్స్ ఎ షుగర్ షాప్ అని నేను అంట. వీఆర్ కాఫీ లవర్స్ అని చెప్పేసి, ఇంతకుముందు మన కాఫీ, మన జనరేషన్లో కాఫీ అంటే ఐ కెన్ టేక్ 90 ml గ్లాసే 90 ml, 120 ml మ్యాక్సిమం. ఎంత సైజ్ వచ్చేది మనకి? 120 ml. ఇప్పుడు 250 ml to 350 ml is what been sold in the cafes. సో దాంట్లో 3/4 షుగరే ఉంటుంది. పాలు ఎక్కువ ఉంటాయి, షుగర్ ఎక్కువ ఉంటుంది, కాఫీ చాలా తక్కువ ఉంటుంది. సో దిస్ ఇస్ హానెస్ట్లీ గర్ల్స్, ఈ టీనేజర్స్ అందరూ రియలైజ్ చేసుకోవాల్సింది, యు ఆర్ నాట్ డ్రింకింగ్ కాఫీ, కెఫెన్ తాగట్లే మీరు, యు ఆర్ డ్రింకింగ్ ఏ కాఫీ మిక్స్డ్ షుగర్, అంతే. సో దీస్ ఆర్ ద హైయెస్ట్ రీజన్స్. అన్నీ బాగానే ఉంటాయి, బట్ దే ఆర్ అడిక్టెడ్ టు దీస్ కైండ్ ఆఫ్ మిల్క్ షేక్స్, థిక్ షేక్స్, షుగర్ లోడెడ్ కెఫెన్స్, రెడ్ బుల్, ఇలాంటివన్నీ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్కి చాలా దారితీస్తాయి. అండ్ ఆల్కహాల్ అండ్ స్మోక్ హ్యాస్ బికమ్ కామన్ నౌ, విచ్ ఐ స్ట్రాంగ్లీ రికమెండ్ విమెన్. See, men are okay. మీకు ఉండేది టెస్టోస్టిరాన్, యూ మైట్ బీ ఏ లిటిల్ లో ఆన్ స్పర్మ్ కౌంట్ వెన్ యూఆర్ ఓవర్ డూయింగ్ ఆన్ ఆల్కహాల్, అండ్ ఇది ఉంటుంది, బట్ అందరికీ ఉండదు. మెన్లో కూడా చూస్తే యువర్ స్పర్మ్ కౌంట్ కెన్ బి స్టిల్ ఓకే వెన్ యూఆర్ డూయింగ్ ఆల్కహాల్ అండ్ దిస్ థింగ్ స్మోక్. కొంతమందిలో క్వాలిటీ ఆఫ్ స్పర్మ్ దెబ్బతింటుంది, కొంతమందిలో స్పర్మ్ కౌంట్ దెబ్బతింటుంది. బట్ విమెన్ ఇట్స్ టోటలీ ఆపోజిట్. ఎందుకంటే ఇట్ రియాక్ట్స్ వెరీ మచ్. సో ఎప్పుడైనా ఆల్కహాల్ తీసుకున్నాక ద ఫస్ట్ ఆర్గన్ దట్ గెట్స్ ఇంపాక్టెడ్ ఈజ్ యువర్ లివర్. ఈస్ట్రోజన్ ఎప్పుడైనా సరే మెటబలైజెస్ ఇన్ యువర్ లివర్ మోర్. సో విమెన్ కాంట్ టాలరేట్, మీ టాలరెన్స్లో ఉన్నట్టు ఆల్కహాల్ మా టాలరెన్స్ హార్మోన్స్ టాలరేట్ చేయలేవు. సో ఇఫ్ యు ఆర్ డూయింగ్ ఆల్కహాల్, యు ఆర్ డూయింగ్ మోర్ డ్యామేజ్. మెన్కి అయ్యేదానికన్నా 20-30 times ఎక్కువ డ్యామేజ్ అవుతుంది ఆడవాళ్ళ బాడీకి. అండ్ it will lead to hormonal imbalances for sure. It will impair the fertility. ఖచ్చితంగా ఉంటుంది. Quality of egg gets down when you're overdoing on alcohols and smoke. Women should stop doing alcohols and smoke. Okay. No. ఇది నేను హానెస్ట్గా ఇచ్చే అడ్వైస్. There is no safer limit unfortunately for women. Alcohol ki smoke ki there is no safer limit. If you are doing alcohol and smoke, take it granted anywhere during your fertile period మీకు ప్రాబ్లం వస్తుంది. వెరీ నైస్. అందుకనే మన పూర్వం అంటే మేబీ ఫ్యూ డికేడ్స్ బ్యాక్ మనం స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ అనేది ఓన్లీ మేల్స్లోనే చూసేవాళ్ళం. ఇప్పుడు ఇట్స్ అ ట్రెండ్ ఫర్ ద లాస్ట్. మేల్ ఆల్సో గెట్ ఆన్ సమ్ డౌన్ సైడ్ విత్ ఆల్కహాల్ అండ్ స్మోక్, బట్ విమెన్ very sensitive and easy ga caution for women is more.
Yes, Nice. women body is very sensitive to alcohol. Women hormones are very sensitive to alcohols and smoke. Super. It definitely impairs the quality of egg. Yeah. So these are all the factors. Yeah, ఈ ఫ్యాక్టర్స్ వల్ల దిస్ ఇస్ వేర్ ఇట్ స్టార్ట్స్ విత్ ద హార్మోనల్ ఇంబ్యాలెన్స్. సో వాట్ ఐ సే ఈజ్ లైక్ మంచిగా టైం టు టైం పడుకోండి, ఎక్సర్సైజ్ అట్లీస్ట్ 5 times ఇన్ ఎ వీక్. డోంట్ జస్ట్ ఫోకస్ ఆన్ కార్డియో ఒక్కటే కాదు, స్ట్రెంగ్త్ ట్రైనింగ్, లిఫ్ట్ వెయిట్స్, విమెన్ షుడ్ లిఫ్ట్ వెయిట్స్. సో ఆ ఎక్సర్సైజెస్ చేసుకోండి. ఫిక్స్ యువర్ న్యూట్రిషన్. అసలు న్యూట్రిషన్ ఫిక్స్ చేసుకుంటే మీ బాడీ చాలా ఈజీగా చేంజెస్ కనిపిస్తుంది. యూ డోంట్ నీడ్ ఎ పిల్ టు ఫిక్స్ ఆల్ టైప్ ఆఫ్ పీసీఓఎస్కి. Pills are not the solution. Superb. So now that we have known the factors contributing to the PCOS, ఇప్పుడు for my audience I have some few questions. Yeah. ఒకసారి PCOS డౌట్ వచ్చినమ్మటనే which doctor to approach, what test to be undertaken? PCOSలో 2 విషయాలు చెప్తాను. ఒకటి irregular periods, scanty periods. ఇవి దీస్ యూ కెన్ ఫిక్స్ విత్ యువర్ న్యూట్రిషన్ 100%. అంటే ముందు అసలు అది వచ్చింది అని నిర్ధారించుకోవటానికి గైనకాలజిస్ట్కి చూడాలి. ఫస్ట్ యూ షుడ్ సీ ఏ గైనాక్. చూసిన తర్వాత టెస్ట్ చేసినప్పుడు, నేను పీరియడ్స్ అబ్నార్మాలిటీస్ చెప్తున్నాను చూడండి. సి ఇక్కడ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఉంటాయి. మీరు ఫర్టిలిటీ గురించి మాట్లాడుతున్నారు. ఎ ఉమెన్ వాంట్ టు గెట్ ప్రెగ్నెంట్ కానీ అవ్వట్లేదు. అప్పుడు ఏఎంహెచ్ టెస్ట్ అని, అంటే ఎన్ని ఎగ్స్ ఆమె ఓవరీస్లో ఉన్నాయి. విమెన్ ఆర్ బర్న్ విత్ ఎగ్స్ ఇన్ దేర్ ఓవరీస్. సో ఎన్ని ఉన్నాయి, క్వాలిటీ ఆఫ్ ఎగ్స్ని టెస్ట్ చేసుకోవాలి. ఫెలోపియన్ ట్యూబ్యూల్స్ ఏమైనా బ్లాకేజ్ ఉందా లేదా అని టెస్ట్ చేసుకోవాలి. ఇలాగా గైనాక్ ఎగ్జామినేషన్ ఆ పాయింట్లో చాలా ఇంపార్టెంట్. సో మీరు గైనాక్తో మాట్లాడుకొని, అండ్ న్యూట్రిషన్ ఎంతవరకు దీన్ని ఇంప్రూవ్ చేస్తుంది, ఏదైనా ప్రాబ్లం ఉందనుకోండి, టు వాట్ ఎక్స్టెంట్ న్యూట్రిషన్ కెన్ ఫిక్స్ దిస్ అండ్ ఎ గుడ్ లైఫ్ స్టైల్ కెన్ ఫిక్స్ దిస్ అనేది మనం మాట్లాడుకోవచ్చు. దిస్ ఇస్ ఫస్ట్ థింగ్. సెకండ్, బాగా ఇర్రెగ్యులర్ హెవీ బ్లీడింగ్ అవుతుంది అనుకోండి, ఓన్లీ న్యూట్రిషన్ కాంట్ ఫిక్స్ దిస్. అక్కడ మీరు కొంచెం ప్రొజెస్ట్రాన్ పిల్స్ అనో మీ డాక్టర్ చెప్పింది తీసుకుంటూ ఉండాలి. ఎందుకంటే ప్రొలాంగ్డ్ బ్లీడింగ్ 15 days 17 days బ్లీడింగ్ అయ్యే విమెన్ని కూడా మా ప్రోగ్రామ్స్లో ఉన్నారు. వాళ్ళు దే ఆర్ నౌ బీయింగ్ కంట్రోల్డ్. కానీ మేము ఇక్కడ పిల్స్ ఆపేయండి అని మేము చెప్పాం. ఎందుకంటే హెవీ మెన్స్ట్రేషన్ ఈజ్ నాట్ జస్ట్ ఎ మెన్స్ట్రల్ ప్రాబ్లం. ఇక్కడ మీ బాడీ ఎనీమిక్ అయిపోతుంది, హీమోగ్లోబిన్ పర్సంటేజ్ పడిపోతుంది, సీరం ఐరన్ పడిపోతుంది, ఫెరిటిన్ పడిపోతుంది. ఈ ఐరన్ డెఫిషియన్సీ వల్ల మీ హార్ట్ రేట్ పెరుగుతుంది, ఈజీలీ ప్రోన్ టు ఇన్ఫెక్షన్స్ అండ్ అనీమియా వస్తుంది. సో దిస్ ఈజ్ మోర్ ఆఫ్ మెడికల్ రిలేటెడ్ ఇష్యూ. కాబట్టి ఇక్కడ మన ఓన్ డెసిషన్స్ పనికిరావు. మీ న్యూట్రిషనిస్ట్ చెప్పిందని పిల్స్ మానేయడము, నేను ఇది హోలిస్టిక్గా మార్చుకుంటాను పిల్స్ మానేయడం, దిస్ విల్ నాట్ బీ షుడ్ నాట్ బి టేకెన్ యాజ్ ఎ డెసిషన్. ఎప్పుడైతే మీకు హెవీ బ్లీడింగ్ వల్ల ఐరన్ డెఫిషియన్సీ కండిషన్లో మీరు ఉన్నారు, కాంబినేషన్ ఆఫ్ దీస్ 2 things ఆర్ హ్యాపెనింగ్, అప్పుడు మీరు మీ గైనాక్ చెప్పింది ఫాలో అవ్వాలి, మీ న్యూట్రిషనిస్ట్ చెప్పింది ఫాలో అవ్వాలి. డోంట్ ఓవర్ డూ ఆన్ ఎక్సర్సైజ్. అసలు ఎక్సర్సైజ్ ఓవర్ డూ చేయదు. దిస్ ఈజ్ ద సెకండ్ థింగ్. ఈ 2 మెడికల్ కండిషన్స్ కింద వస్తాయి. థర్డ్ థింగ్, ఇంతకు మనం చెప్పుకున్నట్టు ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంది, పీరియడ్స్ వస్తున్నాయి కానీ స్కాంటీగా ఉంది, అప్పుడప్పుడు ఓవ్యులేషన్లో స్కాంటీగా స్పాటింగ్ అనిపిస్తుంది. దిస్ కెన్ ఇన్ దీస్ కండిషన్స్ న్యూట్రిషన్ అలోన్ కెన్ ఫిక్స్. న్యూట్రిషన్, గుడ్ లైఫ్ స్టైల్ విల్ ఫిక్స్ యూ. మీరు ప్రీ డయాబెటిక్ ఉన్నా, లేకపోతే హై ఇన్సులిన్స్ లెవెల్స్ ఉన్నా, మీ డాక్టర్ మెడికేషన్ అక్కర్లేదు, అంటే మెట్ఫార్మిన్ లాంటివి మెడికేషన్స్ అక్కర్లేదు, ఓరల్ కాంట్రసెప్టివ్ పిల్స్ లాంటి ట్రీట్మెంట్స్ అక్కర్లేదు అన్నది నా ఒపీనియన్. యాక్నీ ఉన్నా హోలిస్టిక్గా మీరు హీల్ చేసుకోవచ్చు. దెర్ ఆర్ గుడ్ ఫంక్షనల్ న్యూట్రిషన్ కెన్ యాక్చువల్లీ ఫిక్స్ దిస్. సో ఇక్కడ ఫిక్స్ చేసుకోవచ్చు. ఇలాగా డిపెండింగ్ ఆన్ కండిషన్ ఎక్కడ గైనాక్ యూస్ తీసుకోవాలి. సో ఫస్ట్ ఎప్పుడు కూడా డయాగ్నోసిస్ గైనాక్ హాస్పిటల్ నుంచే రావాలి. ఇట్ షుడ్ కమ్ ఫ్రమ్ ద గైనాక్. అక్కడి నుంచే మనం హోలిస్టిక్గా వెళ్ళొచ్చా, ఎంత సివియర్ డిజార్డర్స్ ఉన్నా సరే, ఇప్పుడు హెవీ మెన్స్ట్రేషన్ ఉన్నా, అస్సలు పీరియడ్స్ రావట్లేదు, డిస్మెనోరియా ఉన్నా, పీరియడ్స్ రావట్లేదు, లేకపోతే పెరిమెనోపాజ్కి దగ్గర పడిపోతున్నారు, యు ఆర్ జస్ట్ 35 బట్ యు ఆర్ ఎంటరింగ్ ఇన్ టు పెరిమెనోపాజ్ అనుకున్నప్పుడు ఇక్కడ న్యూట్రిషన్ లైఫ్ స్టైల్ చాలా ఫిక్స్ చేస్తుంది. సో మనం డెసిషన్ తీసుకోవాల్సిన టైం అనమాట. అంటే మీకు మెడిసిన్ ఎక్కడ యూజ్ అవుతుంది, ఓన్లీ న్యూట్రిషన్ అండ్ లైఫ్ స్టైల్ ఎక్కడ యూజ్ అవుతుంది. బట్ ఎంత మెడిసిన్ తీసుకున్నా, ఇఫ్ యూ నాట్ ఫిక్సింగ్ యువర్ న్యూట్రిషన్ అండ్ లైఫ్ స్టైల్, అది హీల్ అవుతుంది. There is no way you can treat it. రూట్ కాజ్ అనాలిసిస్ మనం లైక్ హౌ వి డూ, నేను కూడా చెప్తాను. కొంతమంది ఆడవాళ్ళు కౌన్సిలింగ్ చెప్తున్నారు, మీకు పిల్స్ అక్కర్లేదు,
బికాజ్ ఎక్కడ కూడా అబ్నార్మల్గా ఏది జరగట్లేదు. అంటే మీకు టాకికార్డియా వస్తుందా, ఐరన్ ఎక్కువ లూజ్ అయిపోతున్నారు, హిమోగ్లోబిన్ డెఫిషియన్సీస్ వస్తున్నాయా, మీకు ఇది ఇన్ఫ్లమేటరీ ప్రాబ్లం ఉందా, సో పెల్విక్ ఫ్లోర్ ఇన్ఫ్లమేషన్, ఎండోమెట్రియాసిస్, ఇవన్నీ కూడా గైనాక్ షుడ్ టేక్ కేర్. సో వన్స్ ఎండోమెట్రియాసిస్ థర్డ్ స్టేజ్లో ఉంది, థిక్నింగ్ బేస్ మీద మనం చెప్తామన్నమాట, అక్కడ న్యూట్రిషన్ పెద్దగా స్కోప్ ఉండదు. యూ హ్యావ్ టు గెట్ ద సర్జరీ డన్, కొన్నిట్లో ఆపరేట్ చేసుకోవాల్సి ఉంటుంది. దిస్ ఈస్ వేర్ వీ లైక్ యూ వినీషా. మీరు ఏది కూడా కొంచెం యూనో అవుట్ ఆఫ్ ద బాక్స్ కూడా రాడికల్గా చెప్పరు మీరు. యూ గివ్ అ వెరీ హాలిస్టిక్ అప్రోచ్. ట్రూ ఎక్కడ మన ఇన్ఫార్మ్డ్ డెసిషన్స్ ఉండాలి, ఒక పేషెంట్ ఎడ్యుకేషన్ చేయాలి. అందరూ ఇప్పుడు నేను పీసీఎస్ గురించి మాట్లాడుతున్నా కాబట్టి ఒక హెవీ బ్లీడింగ్ వాళ్ళు వచ్చి నేను మెడిసిన్ లేకుండా నన్ను హీల్ చేయండి అంటే ఇట్ డజంట్ హ్యాపెన్. ఓకే, సో యూ నీడ్ బోత్ ద. సో మీరు ఓవరాల్గా మీరు చెప్తుంది ఏంటంటే ఆల్ ద పారామీటర్స్ ఆఫ్ ఇనిషియల్ డయాగ్నోసిస్ షుడ్ బి డన్ బై గైనిక్ అని చెప్తున్నారు. ఎండోక్రైనాలజిస్ట్ రోల్ ఏమన్నా ఉందా ఇందులో? ఇక్కడ ఎప్పుడైతే ప్రీ డయాబెటిక్ ఉంటారో వెయిట్ లాస్ అవ్వట్లేదు అని చెప్పి గైనాక్ వుడ్ రైట్ ఇట్ టు ఎండోక్రైనాలజిస్ట్ టు ప్రిస్క్రైబ్ మెట్ఫార్మిన్ ఇవ్వండి అని చెప్పడానికి ఎండోక్రైనాలజిస్ట్కి రాస్తారు. బట్ నా ఉద్దేశంలో ఇఫ్ యూ కెన్ ఫిక్స్ యువర్ న్యూట్రిషన్, ఇది సింపుల్ థింగ్, ఇట్ క్యాన్ బి ఈజీలీ ఫిక్స్డ్. కొంచెం ఓపిక ఉండాలి, ఒక 3 to 6 months కన్సిస్టెన్సీ ఉంటే అప్పుడు యూ విల్ స్టార్ట్ సీయింగ్ ద చేంజెస్. ఏ మెడికేషన్ లేకుండా చేసుకోవచ్చు. స్టబర్న్ వెయిట్ ఉంటుంది కొంతమంది ఆడవాళ్ళల్లో, ఇట్ డజంట్ మూవ్. ఎంత చేసినా కూడా, ఎంత క్యాలరీ డెఫిసిట్ ఎక్సర్సైజ్ చేసినా కూడా ఇట్ డజంట్ మూవ్. బట్ ఒక గుడ్ న్యూట్రిషనిస్ట్ విల్ అండర్స్టాండ్. మనం రూట్ కాజ్ అనాలిసిస్ చేసినప్పుడు ఎందుకు నీ వెయింగ్ స్కేల్ మూవ్ అవ్వట్లేదు, ఇంచ్ లాస్ ఉంటుంది కొంతమందిలో, వెయిట్ లాస్ ఉండకపోయినా మిగతా సిమ్టమ్స్ అన్నీ ఇంప్రూవ్ అవుతుంటాయి, యాక్నీ ఇంప్రూవ్ అవుతుంది. సో వన్స్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ వచ్చినప్పుడు దాన్ని రివర్స్ చేయడానికి అట్లీస్ట్ 3 months ఆఫ్ కన్సిస్టెన్సీ ఉండాలి. ఇక్కడ విమెన్ చేసే మిస్టేక్ ఏంటంటే ఒక 1 month చేసి నా వెయిట్ మూవ్ అవ్వట్లేదు, ఇంకా ఐఎమ్ టైర్డ్, నేను చెయ్యను అని వదిలేస్తారు. అలా కాదు, ఇన్సులిన్ రెసిస్టెన్స్ వచ్చిన తర్వాత అది మళ్ళీ సెల్స్ రెస్పాండ్ అవ్వాలి ఇన్సులిన్కి అంటే కనుక గివ్ 3 months ఆఫ్ కన్సిస్టెన్సీ ఆఫ్ ఎక్సర్సైజ్. యు టోల్డ్ దిస్ ఇన్ ది డయాబెటిస్ పాడ్కాస్ట్ ఆల్సో. ఐ థింక్ సో, యా. అట్లీస్ట్ 3 to 6 months మీరు రిజల్ట్ వచ్చినా రాకపోయినా గుడ్డిగా చేస్తూ ఉండండి. హై ఫైబర్, హై ప్రోటీన్, లో కార్బ్ మంచిగా ఫాలో అవ్వండి. స్లీప్ సైకిల్స్ కరెక్ట్ చేసుకోండి. ఎక్సర్సైజ్, ఫోకస్ ఆన్ ద ఎక్సర్సైజ్ అట్లీస్ట్ like 5 times a week చేయండి. అసలు ఎందుకంటే ఇంపార్టెంట్ టాపిక్ మనం ఇగ్నోర్ చేసాం వినీషా. తమరు గట్ డాక్టర్, సో ఈ పీసీఓఎస్కి గట్టిగా ఇంటర్లింక్ మనం మాట్లాడుకోవాలా. నేను ఐ థింక్ ఒక ఇంగ్లీష్ పాడ్కాస్ట్లో అనుకుంటా కేసి, మనము ఎప్పుడైతే క్రానిక్ కాన్స్టిపేషన్ ఉంటుందో లివర్ ఈస్ట్రోజన్ని తీసుకొని మళ్ళీ సర్క్యులేషన్లోకి పాస్ చేసేసి, సో దిస్ ఈస్ వేర్ ఇట్ ఈస్ ఇంటర్ రిలేటెడ్. మనకి ఏ విమెన్లో అయితే క్రానిక్గా కాన్స్టిపేషన్ ఉంటుందో ఇన్సులిన్ రెసిస్టెన్స్కి చాలా స్కోప్ విమెన్లకి రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. అండ్ దెన్ ఫ్యాటీ లివర్ ఉన్నప్పుడు కూడా మనకి ఈస్ట్రోజన్ డామినెన్స్ కనిపించడానికి ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో దాట్ ఈస్ వేర్ గట్ ఈస్ టు సమ్ ఎక్స్టెంట్ ఇట్ ఈస్ రిలేటెడ్, నాట్ లైక్ ఇన్ ఎవ్రీ కేస్, బట్ ఆల్ డిసీజెస్ బిగన్ ఇన్ ద గట్, అది మనం అనుకోవచ్చు. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ యాసిడ్ రిఫ్లెక్స్, ఎప్పుడు ఏదో తిన్నా కూడా హెవీగా అనిపించడము, కాన్స్టిపేషన్ ఉండడము, ఇలాంటివి ఉన్నాయంటే యూఆర్ ప్రోన్ టు పీసీఎస్ అని మనం అనుకోవచ్చు. ఆర్ ఇట్ కెన్ వర్సన్ యువర్ పీసీఎస్ అని మనం అనుకోవచ్చు. ఎండోమెట్రియాసిస్ ఉన్నప్పుడు జనాలు ఐబిఎస్ అనుకుంటారు, ఆడవాళ్ళలో ఇరిటబుల్ బాల్ సిండ్రోమ్ అండ్ ఎండోమెట్రియాసిస్ గో హ్యాండ్ ఇన్ హ్యాండ్. సో చాలాసార్లు కాన్స్టిపేట్ అవుతున్నాను, కడుపులో నొప్పి వస్తుంది, గ్యాసీగా ఉంది, ఈ సిమ్టమ్స్ అన్నీ చెప్పినప్పుడు జనరల్గా మీరు వెళ్ళి గ్యాస్ట్రోని కలవండి అని చెప్పి దే స్టార్ట్ ట్రీటింగ్ ఫర్ ఐబిఎస్. కానీ ఈ మెన్స్ట్రల్ ఫేజ్ గురించి ఎక్కడ పేషెంట్ చెప్పలేదు అనుకోండి, మెన్స్ట్రల్ టైంలో నాకు విపరీతంగా క్రాంపింగ్ వస్తుంది, లేకపోతే సెక్షువల్లీ యాక్టివ్ ఉన్నప్పుడు నాకు బాగా పెయిన్ వస్తుంది, ఇవన్నీ రిలేటెడ్ టు ఎండోమెట్రియాసిస్. సో ఎండోమెట్రియాసిస్ క్యాన్ లుక్ లైక్ ఇరిటబుల్ బాల్ సిండ్రోమ్. సో మేము ఈ డిఫరెన్షియల్ డయాగ్నోసిస్ అందుకే రూట్ కాజ్ అనాలిసిస్ అంటాం. వీ డూ దిస్ డిఫరెన్షియల్ డయాగ్నోసిస్ చేసి వీ రీడైరెక్ట్ దెమ్ టు ద డాక్టర్స్. నేను ఎప్పుడు కూడా డయాగ్నోసిస్ ఇదే అని నేను డయాగ్నోసిస్ చేయను. దో ఐ ఐడెంటిఫై ద ప్రాబ్లమ్, నేను ఎప్పుడు రీడైరెక్ట్ చేస్తాను డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి, దిస్ ఈజ్ మై ఇంటర్ప్రిటేషన్, మీ కేసు మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి కన్ఫర్మ్ చేయండి. లేదా మోస్ట్ 90% డాక్టర్ని చూసాకే నా దగ్గరికి వస్తారు. సో ఇట్స్ లైక్ ఐ ఎస్టాబ్లిష్ ఎ డిఫరెన్షియల్ డయాగ్నోసిస్, అంతే. రూట్ కాజ్ మేక్స్ a lot of sense, Vinisha. So I think we covered all the 360-degree angle. నాకు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి యాక్చువల్లీ. Vinisha, we'll understand some myths and facts on
on women psychology basically. Sugar cravings are part of PMS. దిస్ ఈజ్ మిత్. దీని అందరూ నన్ను కాంట్రడిక్ట్ చేయొచ్చేమో నేను చెప్పేదానికి. ఎలా మిత్ అవుతుంది, షుగర్ క్రేవింగ్స్ వస్తాయి కదా అనుకోవచ్చు. కానీ అవుట్ ఆఫ్ మై ఎక్స్పీరియన్స్, మై పర్సనల్ ఎక్స్పీరియన్స్, ఎప్పుడైతే మనము చాలా రెగ్యులర్గా హై ఫైబర్ హై ప్రోటీన్ డైట్ తింటూ ఉంటామో ఈ క్రేవింగ్స్ చాలా కంట్రోల్డ్గా ఉంటాయి. సో ఐ కెన్ సే దిస్ ఈజ్ అ మిత్. సో యూ బేసికలీ కరెక్ట్ యువర్ బ్యాలెన్స్డ్ మీల్ ప్లేట్, హై ఫైబర్ హై ప్రోటీన్ అండ్ లో కార్బ్ చేయండి. డూ ఇట్ ఫర్ ఎ మంత్. నెక్స్ట్ సైకిల్ నుంచి మీకు షుగర్ క్రేవింగ్స్ తగ్గిపోతాయి. సో సెకండ్ క్వశ్చన్ విని, PMS is common and women have to bear it. ఇట్స్ మిత్. PMS కుడ్ బి కామన్ బట్ ఇట్స్ నాట్ నార్మల్. ఎందుకంటే బ్రెస్ట్ టెండర్నెస్, బాగా క్రాంపింగ్ రావడం, తట్టుకోలేనంత పెయిన్ రావడం ఇది కామన్గా చూస్తాం. కానీ దిస్ ఈజ్ నాట్ నార్మల్. ఇది వస్తుంది, విపరీతమైన PMS సిమ్టమ్స్ ఉన్నాయి అంటే కనుక మీకు హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఉన్నాయి. సో యూ కెన్ ఫిక్స్ దిస్ ఈజీలీ విత్ యువర్ లైఫ్ స్టైల్ అండ్ న్యూట్రిషన్. సో ఇట్స్ అ మిత్. యూ నీడ్ నాట్ బేర్ విత్ PMS. యూ నీడ్ నాట్ లివ్ విత్ PMS. So the third question, Vinisha. Okay. Cramping is common in PMS and unavoidable. మిత్. ఇట్స్ కంప్లీట్లీ అవాయిడబుల్. ఇట్ కుడ్ బి కామన్ బట్ ఇట్స్ నాట్ నార్మల్ అగైన్. ఎందుకంటే మన బాడీలో ప్రోస్టాగ్లాండిన్స్ అని ఉంటాయి. ఇవి 3 రకాలు, PE1, PE2, PE3. ఎవరిలో అయితే ఈ క్రాంపింగ్స్ హెవీగా ఉంటాయో వాళ్ళల్లో PE2 అనే ఒక ఇన్ఫ్లమేటరీ ప్రోస్టాగ్లాండిన్ ఎక్కువ మోతాదులో ఉంది. అందుకనే మీకు క్రాంపింగ్స్ వస్తాయి. న్యాచురల్గా మీరు ఎక్సర్సైజ్ చేసినప్పుడు, గుడ్ న్యూట్రిషన్ తీసుకున్నప్పుడు PE1, PE3 అనే 2 ప్రోస్టాగ్లాండిన్స్ రిలీజ్ అవుతాయి, విచ్ యాక్ట్ లైక్ ఏ న్యాచురల్ యాంటీ పెయిన్ కిల్లర్స్ ఆర్ యాంటీ స్పాస్మోటిక్ అని మనం చెప్పుకోవచ్చు. సో మీకు ఎక్కువ క్రాంపింగ్ వస్తుంది అంటే అన్వాంటెడ్ ఇన్ఫ్లమేటరీ ప్రోస్టాగ్లాండిన్స్ మీ బాడీలో ఎక్కువ ప్రొడ్యూస్ అవుతున్నాయి. దిస్ ఈజ్ నాట్ నార్మల్. ఇట్ కుడ్ బి ఈజీలీ అవాయిడబుల్ వెన్ యూ ఎక్సర్సైజ్ అండ్ టేక్ ఎ గుడ్ రెస్ట్ అండ్ న్యూట్రిషన్. Pills fix irregular periods. ఇట్ మిత్. ఎందుకంటే రూట్ కాజ్ అనాలిసిస్, ఇట్ నెవర్ అడ్రెస్ ద రూట్ కాజ్. మీ బాడీలో సింథటిక్గా హార్మోన్స్ ఇచ్చేసి మీరు ఒక ఆర్టిఫిషియల్ మెన్స్ట్రల్ సైకిల్ని క్రియేట్ చేస్తున్నారు. ఈ ఆర్టిఫిషియల్ మెన్స్ట్రల్ సైకిల్లో మనకి రియల్ బ్లీడింగ్ ఉండదు. ఇట్స్ ఎ విత్ డ్రాల్ బ్లీడింగ్ అంటాం. అంటే ఓవ్యులేషన్ జరగదు ఇక్కడ, ఎగ్ రిలీజ్ అవ్వదు. ఆ ప్రాసెస్ని కంప్లీట్గా ఇగ్నోర్ చేసేస్తాయి ఈ పిల్స్. బట్ అవి ఆర్టిఫిషియల్గా మీకు పీరియడ్స్ని తీసుకొస్తాయి. సో ఇక్కడ రూట్ కాజ్ ఈజ్ నెవర్ అడ్రెస్డ్. సో పిల్స్ కాంట్ ఫిక్స్ యువర్ సైకిల్. Fifth question, Vinisha. After having kids, it's okay to live with irregular periods. ఇట్స్ మిత్. పీరియడ్స్ ఓన్లీ ఫర్టిలిటీ కోసం కాదు, లేదా పిల్లల్ని కనడం ఒక్కదానికే కాదు. ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్ట్రాన్ ఇంబ్యాలెన్స్ లేకపోతే మీరు పెరిమెనోపాజ్లో తొందరగా వస్తారు. మెనోపాజ్ కాంప్లికేషన్స్ ఎక్కువగా ఉంటాయి. వాజినల్ డ్రైనెస్, ఇచ్చింగ్, ఆస్టియోపోరోసిస్, బోన్స్ వీక్ అవుతాయి. ఐరన్ డెఫిషియన్సీస్ ఎక్కువగా రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇన్ఫెక్షన్స్ ఎక్కువ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో పిల్లలు పుట్టిన తర్వాత కూడా యూ షుడ్ హ్యావ్ ఎ రెగ్యులర్ సైకిల్. So sixth question, Vinisha. Every woman has extreme irritability and mood swings during PMS. దిస్ ఈజ్ ఫ్యాక్ట్ అండ్ మెత్. టు సమ్ ఎక్స్టెంట్ అందరు ఆడవాళ్ళల్లో ఇరిటేషన్ ఉంటుంది, మూడ్ స్వింగ్స్ ఉంటాయి. దట్ ఈస్ వెరీ కామన్ బికాస్ సడన్ ఫ్లక్చుయేషన్ ఆఫ్ ద హార్మోన్స్ ఉండాల్సిన లెవెల్స్ కన్నా అన్నీ డ్రాప్ అవడం వల్ల PMSలో మనకి ఈ ఇరిటబిలిటీ కనిపిస్తుంది. బట్ దిస్ షుడ్ నాట్ బి అన్ ఎక్స్టెంట్ వేర్ ఇట్ డిస్టర్బ్స్ ద రిలేషన్. ఎక్స్ట్రీమ్ ఇరిటబిలిటీ వచ్చే లెవెల్లో ఉండకూడదు. దాట్ ఈస్ నాట్ కామన్ అండ్ నార్మల్. Eighth question. 3 foods that would worsen your PCOS. హై ఆన్ షుగర్స్, ఎనీథింగ్, మిల్క్ షేక్స్, థిక్ షేక్స్, ఎక్కువ ఐస్ క్రీమ్స్ తినడం, ఎక్కువ చాక్లెట్స్ తినడం, లాడ్ ఆఫ్ జంక్ ఫుడ్. దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. సెకండ్ ఈజ్ ఆల్కహాల్. ఫుడ్ కాదు బట్ స్టిల్ ఆల్కహాల్ can worsen your PCOS. Number 3, deep fried junk foods and high on caffeines. Thank you so much, Vinisha. సో మీరు చాలా పేషెన్స్ చూపించి మా అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్స్ ఇచ్చారు. బట్ ఎనీహౌ ఇట్ వాజ్ అ వెరీ ఇన్ఫర్మేటివ్ సెషన్. అంటే వీ నో we've done podcast previously on same issues, బట్ ఇంత ఇంత ఎలాబరేటెడ్గా చెప్పింది చాలా తక్కువ. And the catch in this particular thing is faces, you know, the faces, types of PCOS. There's a faces ఏదైతే చెప్పారో మీరు, that was very interesting to you. Thank you so much, Vinisha. Thank you, Casey.